ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. ఆగస్టు 10వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 ఎస్ఎస్టీ టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఈ రోజు తెల్లవారుజామున ఎగ్జాక్ట్ గా 4:30 నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే ఆ టోకన్స్ అన్ని కూడా కేవలం గంటలోనే, అంటే తెల్లవారుజామున 5:30 కల్లా ఈ టోకన్స్ అన్ని కూడా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. నిన్న ఈ టోకన్స్ ని ఉదయం 6 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఈ రోజు ఇంకా 2:30 ముందుగానే ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఎగ్జాక్ట్ గా తెల్లవారుజామున 4:30 టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. వన్స్ ఆ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాక టోకన్స్ అయిపోయే వరకు ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో అందులో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు టీటీడీ అప్డేట్స్ ని కావచ్చు, ఆఫ్లైన్ టోకన్స్ యొక్క స్టేటస్ ని కావచ్చు మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ రోజు అనగా ఆగస్టు 9వ తేదీ ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. 300 రూపాయల టికెట్ల భక్తులకి 4 నుంచి 5 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కలిగిన భక్తులకి 5 నుంచి 7 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి గార్డెన్ లోని అన్ని షెడ్లు భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు, అంటే నియర్ గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న అనగా ఆగస్టు 8వ తేదీ శనివారం రోజున 87,658 మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 40,606 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. 4,13,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్నారు. 4,15,000 లడ్డూ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం జరిగింది. 3,09,000 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఈ రోజు ఆఫ్లైన్ టోకన్స్ యొక్క టైమింగ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.